ఫ్రెండ్స్ మనలో చాలా మంది ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఉంటారు. చాలా మందికి అప్పులు గూడా ఉంటాయి అన్నమాట. కొద్దిమందికి వేలల్లో గాని, కొద్దిమందికి లక్షల్లో గాని ఇలా చాలా ఉంటాయన్నమాట. కానీ కొన్ని సార్లు ఏంది అంటే, మనము కొన్నిసార్లు కుటుంబ బాధ్యతల వల్ల లేదా కొన్నిసార్లు దుబారా ఖర్చు పడడం వల్ల ఏందంటే, ఒక ఈఎంఐని స్కిప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మనలో ఎవరు కూడా అప్పు ఎగ్గొట్టాలని అనుకోము. కానీ కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే, ఆ ఈఎంఐని స్కిప్ చేయాల్సిన అవసరం ఒకటి వస్తుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావడము, మీరు నా స్క్రీన్‌లో చూస్తే డ్యూ టు ద డిఫాల్ట్ ఆఫ్ యువర్ నవీ ఈఎంఐ పెనాల్టీ చార్జ్ విల్ బి ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ అనేసి. సో, మనకి ఇక్కడ ఈఎంఐ అనేది మనము స్కిప్ చేశామన్నమాట. ఈ స్కిప్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే మనకు నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో, ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? కాల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నవీన్ లోన్ తీసుకున్నాం కదా! వీటి నుండి మనకి కాల్స్ రావడం, లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుండి తీసుకుంటే దాని నుండి మనకి కాల్స్ రావడం, ఈఎంఐ స్కిప్ అయింది, కట్టాలి లేకపోతే సిబిల్‌కి రిపోర్ట్ చేస్తాము. ఇలాంటివన్నీ మనకి వస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి సందర్భాల్లో మనం బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఏజెంట్లు మీకు కాల్ చేసినప్పుడు మనం ఎలాంటి డెసిజన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి మనము ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. ఫస్ట్ మీరు నా స్క్రీన్స్ చూస్తే గిన ఇది మనము ఈఎంఐ స్కిప్ అయిన తర్వాత వచ్చిన మెసేజ్ అన్నమాట. ఓకే. సో, ఆ తర్వాత మనకి మన కంపెనీ నుండి ఈ మెసేజ్ వస్తుందన్నమాట. యూ ఆర్ రిపోర్టెడ్ యాజ్ డీపీడీ టు క్రెడిట్ బ్యూరోస్, సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్, ఇలా అన్నమాట. సో, ఇలా రిపోర్ట్ చేస్తాము అనేసి ఒకటొస్తుందన్నమాట. దీనితో పాటే మనకి కాల్స్ రావడం జరుగుతుంది. తరువాత మనకేమైపోతుందంటే ఆఫ్టర్ 15-20 డేస్ తర్వాత ఏమైపోతుందంటే కంటిన్యూస్ కాల్స్ రావడము, కంటిన్యూస్‌గా మనల్ని డిస్టర్బ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనము సెకండ్ ఈఎంఐ గూడా స్కిప్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు లోకల్ ఏజెంట్స్ ఉంటారు గదా! అంటే ఆ బ్యాంకుకి గాని, ఆ లోన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినోళ్ళు ఉంటారు గదా! ఆ లోకల్ ఏజెంట్స్‌కి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్‌ని తీసుకుంటారు. మీ కాంటాక్ట్ నంబరు, మీ అడ్రెస్, మీ లోన్ అమౌంట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారనమాట. ఈ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు మీకు కాల్ చేసి బెదిరించడం జరుగుతుంది. ఆ బెదిరించడానికి ముందు వాళ్ళు మనకి ఒక మెసేజ్ అయితే పంపిస్తారనమాట. సో, చూడండి ఒక్కసారి నా స్క్రీను. ప్లీజ్ పే యువర్ ఈఎంఐ ఆన్ టైమ్ ఆర్ ఎల్స్ అవర్ ఏజెంట్స్ విల్ కమ్ టు యువర్ హోమ్. ఏజెంట్స్ గాట్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ బి సేఫ్ దెన్ యూ హావ్ టు పే ఆన్ టైమ్. సో, ఇక్కడ మనకి ఇది ఒక బ్లాక్‌మెయిల్ టైప్ ఆఫ్ మెయిల్స్ అన్నమాట. సో, ఇక్కడ మనల్ని ఏం చేస్తున్నారు? ఒక బ్లాక్‌మెయిల్ చేయడం అనేది చేస్తున్నారన్నమాట. సో, ఇది మెసేజ్ చూడడం వల్ల చాలామంది ఏమనుకుంటారు, ఓహో! మేము రిస్క్‌లో ఉన్నాము అనే ఒక థాట్ అనేది మనకి క్రియేట్ అయ్యి, మనకి భయం అనేది క్రియేట్ అయ్యి, ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే మనలో చాలామంది ఫ్యామిలీస్‌కి తెలియకుండా అప్పులు చేసినోళ్ళు ఉంటారన్నమాట. అప్పులు లేనోళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. ప్రతి 100 మందిలో 90 మంది అప్పులున్నోళ్ళే ఉంటారు. కానీ మీరు ఏ విధంగా టెన్షన్ పడాల్సిన అవసరము ఉండదనమాట. సో, ఏజెంట్‌లకు కాల్ చేసి ఏజెంట్లు ఏం చేస్తారు? మీతో ర్యూడ్‌గా మాట్లాడడము. "ఏయ్! ఏంటి కట్టు లేకపోతే ఇంటికొచ్చి బెదిరిస్తాం. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు బెదిరిస్తాము. మీ ఇంటికి డైరెక్ట్ వస్తాము." ఇలా అనేసి బెదిరించేపాటికి మనలో ఒక భయం అనేది క్రియేట్ అవుతుందనమాట. ఈ భయం అనేది ఎలా ఉంటుందంటే మనకి నిద్ర ఉండదు. ఏం చేయాలో తెలియదు. ఎవరికీ తెలియకుండా అప్పు చేసినాం గదా! ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఏం చేయాలా అనేది మనలో ఒక థాట్‌ని అనేది క్రియేట్ చేస్తుందనమాట. ఈ టైంలో కొద్దిగా మనము తెలివిగా ఆలోచించి కొన్ని డెసిషన్స్ తీసుకోగలిగితే గిన మనము చాలా చాలా సేఫ్‌గా ఉంటాయి. ప్రతి లోన్ ప్రొవైడరు నువ్వు ఒక రిక్వెస్ట్ పెట్టేసి నాకు టైమ్ పీరియడ్ కావాలంటే కంపల్సరీగా ఇవ్వాలనమాట. యాస్ పర్ ఆర్‌బీఐ రూల్స్ ఇవన్నీ మనకి గైడ్‌లైన్స్ ఉంటాయన్నమాట. సో, నువ్వు ఇది ఎలా అప్రోచ్ అవ్వాలంటే నువ్వు ఒక లాయర్‌ని సంప్రదించి ఆ లాయర్ ద్వారా లీగల్ నోటీసులు అనేది ఆ లోన్ ప్రొవైడర్స్‌కి ఇవ్వాలన్నమాట. అలా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు టైమ్ పీరియడ్ అనేది ఒకటి ఇస్తారు. లేదా కొన్ని సార్లు ఏందంటే ఆ లోన్ ప్రొవైడరే మీకు టైమ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అది కూడా ఏందంటే మనం మాట్లాడే రీతిని బట్టే ఉంటుందన్నమాట. సో, మనం ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలనేది. ఒకవేళ మిమ్మల్ని ఏజెంట్స్ అయితే చాలా వేధించడం, చాలా చేయడం వచ్చినప్పుడు మీరు ఏజెంట్‌లని ఎలా ఎదుర్కోవాలి అంటే, మీరు కంపల్సరీగా ఈ రూల్స్ ఏజెంట్ పాటిస్తున్నారా? లేదా? అనేది మీరు ఒక్కసారి చూడాలి ఫ్రెండ్స్. రికవరీ ఏజెంట్స్ రూల్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూస్తామనమాట. ఏ ఏజెంట్ అయినా మీకు మార్నింగ్ 8 ఏఎం నుండి 7 పీఎం వరకు మాత్రమే కాల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఏ ఏజెంట్ అయినా మార్నింగ్ 8 ఏఎం టు 7 పీఎం మాత్రమే కాల్ చేయాలి.
సో వాళ్ళు కాల్ చేసే నెంబర్ ఒక్క నెంబర్ మాత్రమే ఉండాలి. వాళ్ళు మల్టిపుల్ నంబర్స్ నుండి మీకు కాల్ చేసే అర్హత, రైట్స్ వాళ్ళకి లేవు. కాబట్టి దే షుడ్ కాల్ ఫ్రమ్ వన్ నంబర్. దే షుడ్ నాట్ సే ఎనీబడి బ్యాడ్ వర్డ్స్. దే షుడ్ నాట్ యూజ్ ఎనీ బ్యాడ్ వర్డ్స్ అన్నమాట. బ్యాడ్ వర్డ్స్ ఏమి కూడా మాట్లాడకూడదు అబౌట్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీ, ఎనీవన్. మీ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ ఏ ఒక్క బ్యాడ్ వర్డ్స్ వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి. రెస్పెక్ట్ఫుల్ గా, సార్ మీరు లోన్ పే చేయలేదు, మా ఏజెన్సీకి వచ్చింది సార్, మేము రికవరీ ఏజెంట్స్, మీ మీద మాకు లోన్ రికవరీ చేయాలనే రూల్స్ ఉంటాయి సార్, ప్లీజ్ పే సార్. మీకు ఏమైనా టైం కావాలంటే మీరు లోన్ ప్రొవైడర్స్ ని లేదా లీగల్ గా వెళ్ళండి, లీగల్ అడ్వైజర్స్ ద్వారా వెళ్ళండి అని చెప్పాలే తప్ప, మీరు లోన్ కట్టకపోతే మీ అసెట్స్ ని ధ్వంసం చేస్తాం, మిమ్మల్ని నాశనం చేస్తాము, ఇలాంటి మాటలు ఖచ్చితంగా మాటలు అనేది రానే రాకూడదు. గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ డిసైడ్ ద ప్లేస్ టు మీట్ దెమ్ ఇఫ్ దే వాంట్ టు మీట్. ఒకవేళ నువ్వు ఏజెంట్ వచ్చేసి సార్ నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి, రూల్స్ ప్రకారం నేను మీట్ అవ్వాలి అంటే వాళ్ళు డైరెక్ట్ గా మీ ఇంటికి రాకూడదు. మిమ్మల్ని ఫోన్ చేసి సార్ నేను మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటాను, ఎక్కడ మీట్ అవ్వాలి చెప్పండి, నేను అక్కడికి వస్తాను అని చెప్పాలి. మీరు ప్లేస్ డిసైడ్ చేసి వాళ్ళని రమ్మనాలి. ఆ ప్లేస్ కు వాళ్ళు రావాలి. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళ ఐడి కార్డు చూపించాలి. వాళ్ళు ఏజెంట్స్ కదా, ఏ లోన్ ప్రొవైడర్స్ ఏజెంట్ వాళ్ళు ఆ ఐడి కార్డు చూపించడం అనేది జరగాలి. చూపించిన తర్వాత వాళ్ళు దాంతో పాటు లీగల్ నోటీస్ ఏదైతే ఇచ్చింటారు కదా మీ మీద, ఆ లీగల్ నోటీస్ డాక్యుమెంట్ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు రికార్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఏ ఏజెంట్ మీకు కాల్ చేసినా ప్రతి రికార్డు అవసరం ఉంటుంది. ఎందుకంటే లీగల్ గా మీరు ఫైట్ చేయాలి అంటే ఆ రికార్డ్స్ కంపల్సరీ అవసరం అనమాట. ఒకవేళ ఈ ఏజెంట్స్ మిమ్మల్ని ఎంత చెప్పినా మీరు వినకోకుండా మీతో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడము, బ్యాడ్ గా ఇలా చేయడం చేస్తే మీకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట. ఐపీసీ 351, 383, 385 అనమాట. ఇవి దోపిడీ, రాబరీ ఇలాంటి దానిల కిందకి, దాడి ఇలాంటి దానిల కిందకి వస్తాయి అనమాట. సో నువ్వు ఏజెంట్ మీద, లోన్ ప్రొవైడర్స్ మీద నువ్వు ఫైల్స్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా మీరు అనేది చాలా సేఫ్ ఉంటారనమాట. దీనికోసం మీరు టెన్షన్స్ తీసుకొని ఫ్యామిలీని ప్రాబ్లంలో చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. అది మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రూల్స్ ఏమైతే ఉంటాయో మనకి స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఈ రూల్స్ అన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే గన మీరు ఖచ్చితంగా రిస్క్ లేకోకుండా మీరు టైం పీరియడ్ అనేది తీసుకొని మీరు నిదానంగా అయినా మీ లోన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఒకవేళ ఆర్బీఐకి కంప్లైంట్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోన్ రికవరీ ఏజెంట్ల నుండి మీకు వేధింపులు వస్తే ఆర్బీఐకి ఎలా మనము అనేది కంప్లైంట్ చేయాలో ఒక్కసారి మీరు చూస్తే వాళ్ళ హెల్ప్ లైన్ నంబర్ 40040కి కాల్ చేయడం ద్వారా, లేదా ఈ వెబ్సైట్ మనకి ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ వెబ్సైట్ ద్వారా మనం ఫిర్యాదు కూడా చేయవచ్చు అనమాట. సో మీరు ఫిర్యాదు చేసిన వెంటనే మీరు వాళ్ళకు కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి కదా, అవి వాయిస్ రికార్డ్స్ సబ్మిట్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా లీగల్ గా వెళ్తే మీకు కావాల్సినంత టైం వస్తుంది. ఆ టైంలో మీరు లోన్స్ ని ఈజీగా కట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి, ఎవరు కూడా లోన్ ఎగరగొట్టాలని చూడము, కానీ మనకి టైం కావాలన్నప్పుడు మనం లీగల్ గా వెళ్ళి ఫైట్ చేయాలే తప్ప రాంగ్ డెసిజన్ తీసుకొని ఫ్యామిలీస్ ని ట్రబుల్ చేయాల్సిన అవసరం లేదు అని మీకు ఒక్కసారి నేను సవినయంగా కోరుతున్నాను అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ ఇది చాలా మందికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఇది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.